కూరగాయల సాగంటే ఖర్చులెక్కువ, కష్టాలెక్కువ, లాభాలు తక్కువ అనే అభిప్రాయానికి చెక్ పెడుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. శాస్త్రీయ పద్ధతుల్ని అందిపుచ్చుకొని పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ నీటి యాజమాన్యం నుంచి చీడపీడల నివారణ వరకు సమగ్ర పద్ధతుల్ని పాటిస్తూ కూరగాయల సాగుతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఏళ్లుగా కూరగాయల సాగుని నమ్ముకొని తనకే కాదు రోజు పదుల సంఖ్యలో కూలీలకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఆ రైతు అనుసరిస్తున్న సాగు పద్ధతులేంటి? కూరగాయల సాగులో ఆయన విజయ రహస్యమేంటో చూద్దాం. పచ్చని వంగతోట, అక్కడక్కడా కాయలతో కళకళ్లాడుతున్న బెండ పంట, చూస్తే కూరగాయల తోట. ఆ రైతుకు మాత్రం ఇదే జీవనాధారం, ఇదే విజయపదం. ఈ కూరగాయల తోటలు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతు రాంబాబువి. గత 15 ఏళ్లుగా కేవలం కూరగాయ పంటలనే సాగు చేస్తూ సాగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాంబాబు 3 ఎకరాల్లో వంగను, మరో 60 సెంట్లలో బెండను సాగు చేస్తున్నారు. అయితే కేవలం పంట వేస్తే సరిపోదు. నీరు ఎంత ఇవ్వాలి, పోషకాలు ఎప్పుడు అందించాలి, చీడపీడలను ఎలా నివారించాలి అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పంటకు అవసరమైన నీటిని డ్రిప్ పద్ధతిలో అందిస్తున్నారు. అదే డ్రిప్ వ్యవస్థ ద్వారా అవసరమైన సూక్ష్మ పోషకాలను కూడా అందిస్తూ పంట ఎదుగుదలకు అనుగుణంగా పోషక యాజమాన్యాన్ని చేపడుతున్నారు. కూరగాయ పంటల్లో చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాంబాబు ముందస్తు జాగ్రత్తలకు ప్రాధాన్యమిస్తున్నారు. పంటను నిత్యం పరిశీలిస్తూ చీడపీడల ఉనికిని గుర్తిస్తూ అవసరానికి అనుగుణంగా నివారణ చర్యలు చేపడుతున్నారు. ఇలా పంట అవసరానికి తగ్గట్టుగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు. పంట చేతికొచ్చిన తర్వాత మార్కెటింగ్ కూడా ఎంతో కీలకం. రాంబాబు పండించిన కూరగాయలను స్థానిక మార్కెట్లో విక్రయిస్తున్నారు. సాంప్రదాయ పంటలతో పోలిస్తే కూరగాయల సాగులో లభించే ఆదాయం మెరుగ్గా ఉండడంతో సాగు పద్ధతులను మార్చి ఆదాయ మార్గాన్ని పెంచుకున్నారు రాంబాబు. అందుకే కూరగాయల సాగు ఆయనకు కేవలం పంట కాదు, ప్రతి సీజన్లో ఆదాయాన్ని అందించే జీవనాధారంగా మారింది. నేను గత 15 సంవత్సరాలు బట్టి ఈ కూరగాయల పంటలో వ్యవసాయం చేసుకుంటా చేస్తున్నానండి. ఇప్పుడు బెండ, వంగ సాగు చేస్తున్నా. దానికి దుక్కులో స్టార్టింగ్ కాడ నుంచి పెట్టుబడి ఎకరానికి వచ్చి ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. వంగకి ఫస్ట్ స్టార్టింగ్లో సింగల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా వేసినాం. తర్వాత కాంప్లెక్స్ మందులు వేస్తాను. ఈ వంగ విత్తనం విజేత అండి. మొక్క నర్సరీలో తెచ్చేసినాం మేము. మొక్క రూపబడిందండి. ఈ విత్తనం బాగా కాస్తుంది. ఎకరానికి వచ్చి 2 టన్నుల నుంచి 3 టన్నులు సుమారు తెగుతుంది. కోతకొచ్చి 5 నుంచి 6 రోజులు కోస్తాం మేము. బెండ వచ్చేసరికి అంకూరు అండి వెరైటీ. అది కూడా బాగానే వీల్డింగ్ బాగానే ఉంది. ఆ విత్తనం వెరైటీ పెట్టుకోవచ్చు. ఈ జాత కూడా బాగా ఫీములు బాగా సక్సెస్ అయింది, పెట్టుకోవచ్చు అండి. ఇది ఎకరానికి బెండ వచ్చేసరికి ఎకరానికి వచ్చి 6 నుంచి 7 క్వింటాలు దిగుబడి వస్తుందండి కంపల్సరిగా. అది చీడపీడలకి మందులు కుట్టుకుని మొత్తం సెట్ చేసుకోగలిగితే రైతు దగ్గర పంట దిగుబడి వస్తుందండి. కూరగాయ పంట మీద ఆదాయం బాగుంటుందండి. చింతలపూడి మార్కెట్కి వేస్తామని మేము, మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ అయితే దానికి వేస్తామని. ఒక కూలీకి వచ్చి డైలీ ₹300 ఇస్తామండి. పొద్దున్నే 9ంటికి వచ్చి సాయంకాలం 5ంటి వరకు చేస్తారండి. చేసిన తర్వాత వెళ్ళిపోతారు. ఈ మందులు అనేది ఇక కామన్గా వేసుకోవాల్సింది. వారానికి ఒకసారి ఏదో ఒక మందు పిచికారీ చేసుకోవాల్సింది. దోమ చీడపీడలు పడకుండా కంపల్సరీగా ఎకరానికి వచ్చి మనం చేసుకున్న దాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఈ బెండ వచ్చేసరికి ఎకరానికి వచ్చి 6 నుంచి 7 క్వింటాలు దిగుబడి కంపల్సరీగా వస్తుందండి. మనం రైతు ఎంత శ్రద్ధ చేసుకోగలిగితే అంత బాగా పనిచేస్తుందండి. ఈ వంగ వచ్చేసరికి 4 టన్నులు అయితే పక్కాగా వస్తుందండి. విజేత బాగుంటుందండి. ఇప్పుడు మార్కెట్లో రైతు కూడా మార్కెట్కి తీసుకెళ్తే రూపాయి పడుతుంది. మామూలుగా మార్కెట్ ఆల్వి బాగుంటుంది.
దానికి తగ్గ ఫలితం వస్తుంది. అసలు పంట అయినండి. అసలు దీంట్లో చూసుకునే పని లేదండి. మామూలుగా మా రైతు చేసుకుంటే చేసుకున్నంత పంట అయినండి. ఈ మొక్కజొన్న వీటికంటే కూడా ఈ కూరగాయ పంట చాలా సుఖమైన పంట అండి. ఇంకో 10 రోజులు మార్కెట్ డౌన్ అయినా 10 రోజులు పెరుగుతూనే ఉంటుంది. దిగుబడి 60 నుంచి 65 రోజులు వంకాయ చేతికి వస్తుందండి. బెండకాయ వచ్చేసరికి 70 రోజులు మినిమం పడుతుందండి. 50 రోజులకు వచ్చేవి ఉన్నాయండి. దానికంటే ఇది బాగుంటుందండి. కష్టానికి శాస్త్రీయ పద్ధతులు తోడైతే వ్యవసాయం నష్టాల బాట కాదు, లాభాల బాట. కూరగాయల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తూ మంచి దిగుబడులు, మెరుగైన ఆదాయం, పలువురికి ఉపాధి, ఇలా 3 విజయాలను సాధిస్తున్నారు ప్రగడవరం రైతు రాంబాబు. పంటను మాత్రమే పండించకుండా లాభాలను పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రాంబాబు సాగు నిజంగా స్ఫూర్తిదాయకం.